సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు మేమున్నాం. వెంటనే కాల్ చేయండి. 20 డేస్లో జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ ఉంది. చాలామంది విద్యార్థులు భయపడుతున్నారు. అసలు ఐఐటి అంటే ఏంటి, ఎంతమంది ఎగ్జామ్స్ రాస్తారు, ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఎన్ని మార్క్స్ వస్తే సీట్ వస్తుంది, ఎన్ని మార్క్స్ వస్తే ఎలాంటి ఏ ఐఐటిలో ఎలాంటి గ్రూప్ వస్తుంది, అసలు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది. 11th లో 38%, సో ఫిజిక్స్లో మనకి ఈజీగా 16% వస్తుంది. కెమిస్ట్రీలో పర్టికులర్గా ఈజీ అండ్ మీడియం, ఈజీలో 41%, మీడియం 40%. ఐఐటీస్లో సీట్ రావడం అనేది చాలా ఈజీ టాస్కే, ఎవరికైతే కరెక్ట్ స్ట్రాటజీ తెలుస్తుందో. ఎంతమంది క్వాలిఫై అయ్యారు, టోటల్గా రిజిస్టర్డ్ లాస్ట్ ఇయర్ 2025లో ఎంతమంది రిజిస్టర్ అయ్యారని దాని గురించి చెప్తున్నాను. నేను మాట్లాడట్లేదు, డేటా మాట్లాడుతుంది. ప్రతి దాని గురించి డీటెయిల్డ్గా ఈ వీడియోని చేస్తున్నాను. ఈ వీడియోని ఎవరైతే జేఈ అడ్వాన్స్ రాస్తున్నారో, ఎవరికైతే ఐఐటి అంటే అవగాహన లేదో వాళ్ళకి షేర్ చేయండి. 20 డేస్లో జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ ఉంది. చాలామంది విద్యార్థులు భయపడుతున్నారు. కొంతమందికి ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలియట్లేదు. చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అది చూసి ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోని ఎవరైతే జేఈ అడ్వాన్స్ రాస్తున్నారో, ఎవరికైతే ఐఐటి అంటే అవగాహన లేదో వాళ్ళకి షేర్ చేయండి. దీనివల్ల ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది. ఈ వీడియోలో నేను టోటల్ ఆల్రౌండ్ 360, సో అసలు ఐఐటి అంటే ఏంటి, సో సిలబస్ ఏంటి, ఏవి ఇంపార్టెంట్ చాప్టర్స్ చదవాలి, ఎలా చదవాలి, సో ఎవ్రీథింగ్ ఈ వీడియోలో చేస్తున్నాను. నా పేరు నగేష్ జమ్ము. సో నా దగ్గర నుంచి ఆల్ ఇండియా ర్యాంక్స్ చాలా వచ్చాయి, 100 లోపు. చాలామంది ఐఐటియన్స్ అయిపోయి మంచి మంచి పొజిషన్స్లో ఉన్నారు. సో ఆ ఉన్న అనుభవంతో ఈ వీడియో చేస్తున్నాను. సో వీడియోని చివరి వరకు చూడండి. లాస్ట్లో కూడా మీకు మంచి టిప్స్ ఇవ్వబోతున్నాను. వరల్డ్లో టఫెస్ట్ ఎగ్జామ్స్లో చైనాలోని జిఏఓ కేఓ ఎగ్జామ్, దాని తర్వాత జేఈ అడ్వాన్స్డ్. ప్రపంచంలోనే రెండవ టఫెస్ట్ ఎగ్జామ్. దాని తర్వాత యూపీఎస్సి, సిఏ, చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి. మన దేశంలో ఐఐటీస్కి ఉన్న క్రేజ్ చాలామందికి తెలుసు. చిన్నప్పటి నుంచి అంటే ఆల్మోస్ట్ 6th క్లాస్ నుంచి ఐఐటి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారు. అసలు ఐఐటి అంటే ఏంటి, దానికి ఎంతమంది ఎగ్జామ్స్ రాస్తారు, ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఎన్ని మార్క్స్ వస్తే సీట్ వస్తుంది, ఎన్ని మార్క్స్ వస్తే ఎలాంటి ఏ ఐఐటిలో ఎలాంటి గ్రూప్ వస్తుంది, అసలు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సో దాంట్లో ఉన్న సిలబస్ ఏంటి, సిలబస్లో వెయిటేజ్ ఎంత, ఒక సబ్జెక్ట్లో ఏ లెవెల్ ఆఫ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి, ఈజీ లెవెల్ ఎంత, మీడియం ఎంత అండ్ టఫ్ ఎంత, ప్రతి దాని గురించి డీటెయిల్డ్గా ఈ వీడియోని చేస్తున్నాను. జేఈ మెయిన్స్ అండ్ జేఈ అడ్వాన్స్, ఎవరైతే జేఈ మెయిన్స్ని క్లియర్ చేస్తారో వాళ్ళు జేఈ అడ్వాన్స్ రాసుకోవచ్చు. జేఈ మెయిన్స్ వల్ల మనకి ఎన్ఐటీస్లో, ట్రిపుల్-ఐటీస్, జిఎఫ్టీస్లో సీట్ వచ్చే ఛాన్స్ ఉంది. జేఈ అడ్వాన్స్ వల్ల మెయిన్గా ఐఐటీస్లో, ఐఐఎస్సి బెంగళూరు, ఐసెర్స్లో కూడా మనకు అడ్మిషన్ పొందే అవకాశం ఉంది. ఈ వీడియోలో టోటల్గా ఎంతమంది కాంపిటీషన్ ఉన్నారు, ఎలా ఉన్నారు, ఈ వీడియోలో మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. అంటే ఇక్కడ మనం కాంపిటీషన్ చూడొచ్చు. అసలు చాలా తక్కువ మంది సీరియస్గా ఐఐటీస్కి ప్రిపేర్ అవుతారు. ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అయ్యారో వాళ్ళకి కంపల్సరీ ఐఐటీ వచ్చే ఛాన్స్ ఉంది. సో మనకి 15 lakhs నుంచి జేఈ అడ్వాన్స్కి 2,50,000 మెంబర్స్ మాత్రమే సెలెక్ట్ అవుతారు. అది ఎంత పర్సెంటైల్ వస్తే సెలెక్ట్ అయ్యారో అది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. సో దాంట్లో 2,50,000 మెంబర్స్లో కూడా 1,80,000 మెంబర్స్ అంటే ఆల్మోస్ట్ ఆల్ మనకు ఒక 60,000-70,000 డ్రాప్ అవుట్ అయిపోయారు. అండ్ ఇందులో కూడా 1,80,000 పీపుల్లో కూడా చాలా సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు హార్డ్లీ 30,000-40,000 మెంబర్స్ మాత్రమే ఉంటారు. మిగతా వాళ్ళు ఏదో రాస్తున్నామంటే రాస్తున్నారు. చాలామంది జేఈ అడ్వాన్స్ క్వాలిఫై అయిన తర్వాత కూడా మాకు రాదులే అన్న భయంతో ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి పేపర్ ప్యాటర్న్ సరిగ్గా తెలియదు. అంటే జేఈ అడ్వాన్స్ అనేది ఎగ్జామ్ టఫ్ ఉంటుంది అఫ్కోర్స్, కానీ దాని యొక్క ప్యాటర్న్ కరెక్ట్గా తెలిస్తే, ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలిస్తే సో ఈజీగా రాయొచ్చు. బట్ ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతారో వాళ్ళకి 100% జేఈ అడ్వాన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో క్వాలిఫై అయిన మెంబర్స్లో 54,000లో సో మనకు మొత్తం 18,160 సీట్స్ ఉన్నాయి. దాంట్లో మళ్ళీ కంప్యూటర్ సైన్స్, ఈసీఈ, మెకానికల్, సివిల్ అలా చాలా ఉన్నాయి. కొంతమంది ఐఐటీస్ వచ్చినా కానీ ఒక ఎన్ఐటీస్లో మళ్ళీ కంప్యూటర్ సైన్స్ వస్తుందంటే దాంట్లోకి వెళ్ళిపోతున్నారు. ఐఐటీస్లో సీట్ రావడం అనేది చాలా ఈజీ టాస్కే, ఎవరికైతే కరెక్ట్ స్ట్రాటజీ తెలుస్తుందో. ఈ ఇయర్లో జేఈ అడ్వాన్స్ ఎవరు క్వాలిఫై అయ్యారంటే అన్రిజర్వ్డ్ మీన్స్ జనరల్ కేటగిరీలో మనకు 93.41% వచ్చిన వాళ్ళు జేఈ అడ్వాన్స్ క్వాలిఫై అయ్యారు. సో పీడబ్ల్యూడి ఉంటే 0.002% అండ్ ఈడబ్ల్యూఎస్లో 82.41, ఓబీసీ ఎన్సీఎల్ 80.92, ఎస్సీ 63.91,
ఎస్టీ 52.01. టోటల్ మనకి 2,50,182 మెంబర్స్ జేఈ అడ్వాన్స్కి ఈ ఇయర్ క్వాలిఫై అయ్యారు. ఎంతమంది క్వాలిఫై అయ్యారు అంటే మనకు అన్రిజర్వ్డ్లో 93లో మనకి టోటల్గా రిజిస్టర్డ్ లాస్ట్ ఇయర్ 2025లో ఎంతమంది రిజిస్టర్ అయ్యారని దాని గురించి చెప్తున్నాను. సో 40,000 జనరల్ కేటగిరీలో, సో క్వాలిఫై అయింది 17,000. సో తర్వాత ఓబీసీలో 69,000 క్వాలిఫై అయింది 12,000. ఈడబ్ల్యూఎస్లో 29,631 పీపుల్ రాస్తే 6,414 పీపుల్ సెలెక్ట్ అయ్యారు. అలా మనకి ఎస్సీలో 30,000 అప్రాక్సిమేట్గా రాస్తే 12,000 మెంబర్స్. అలాగే ఎస్టీలో 14,000 మెంబర్స్ రాస్తే 5,000 మెంబర్స్ అనే వాళ్ళు సెలెక్ట్ అయ్యారు. సో పర్టికులర్గా ఎంత మార్క్స్ వస్తే ఏ సీట్ వస్తుంది అనే దాని గురించి కూడా డిస్కస్ చేస్తున్నాం. మనకు టోటల్గా 23 ఐఐటీస్ ఉన్నాయి. 23 ఐఐటీస్లో సీట్ రావాలంటే ఎన్ని మార్క్స్ రావాలి? మనకు ఉన్న టోటల్ ఐఐటీస్ 23, దాంట్లో టైర్ 1, టైర్ 2 అండ్ టైర్ 3. సో దీంట్లో టాప్ ఐఐటీస్ వస్తాయి. ఒక ఫస్ట్ 8 ఐఐటీస్ ఓల్డ్ ఐఐటీస్ని టైర్ 1గా అంటారు. మధ్యలో వచ్చినాయి, తర్వాత రీసెంట్గా పెట్టిన ఐఐటీస్ని మనం టైర్ 3 అనొచ్చు. సో సిఎస్సి బ్రాంచ్ కావాలంటే 220 to 300 మార్క్స్ వస్తే సరిపోతుంది. సో లాస్ట్ బ్రాంచ్ టైర్ 1లో కావాలంటే 115 మార్క్స్ టు 130 మార్క్స్ వస్తే మనకి టైర్ 1లో ఎనీ బ్రాంచ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. టైర్ 2లో 150 to 200 మార్క్స్. లాస్ట్ బ్రాంచ్ కావాలంటే 105 to 120. టైర్ 3లో 130 360 మార్క్స్కి ఎగ్జామ్ రాస్తుంది. 360 మార్క్స్ మనకి దీంట్లో 2 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1 మార్నింగ్ ఉంటుంది 9 to 12. పేపర్ 2 12:30 to 5:30. 2 ఎగ్జామ్స్. ఇది 3 hours, 3 hours. టోటల్ ఎగ్జామ్ మనకి 6 hours ఉంటుంది. టోటల్ 6 hours ఎగ్జామ్లో మనకి టోటల్ 360 మార్క్స్ ఉంటాయి. ఇన్ ద 360 మార్క్స్లో ఎవరికైతే 105 మార్క్స్, అట్లీస్ట్ ఒక 100 మార్క్స్, విచ్ ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ ద జనరల్ కేటగిరీ, 100 మార్క్స్ వస్తే ఐఐటీలో సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. 100 మార్క్స్. సో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఆ క్వశ్చన్ ప్యాటర్న్ ఏంటి కూడా నేను డిస్కస్ చేస్తున్నాను. టార్గెట్ 110 to 130 మార్క్స్ టు ఎంట్రీ ఇన్ టు ద ఐఐటి. అండ్ ఐఐటీస్లో మనకి ఈచ్ సబ్జెక్ట్లో అందరూ క్వాలిఫై కావాలి. అంటే ఏంటి, మినిమం మార్క్స్ రావాలి, 7 మార్క్స్ రావాలి ఈచ్ సబ్జెక్ట్లో. అంటే పేపర్ 1, పేపర్ 2 కలిపి, పేపర్ 1, పేపర్ 2 కలిపి మనకు 7 మార్క్స్ రావాలి. అదే ఓబీసీ వాళ్ళకి 6 మార్క్స్, ఈడబ్ల్యూఎస్కి 6 మార్క్స్, ఎస్సీ 3 మార్క్స్, ఎస్టీ 3 మార్క్స్. సో ఇది 24లో పర్సంటేజ్ ఇలా ఉంది, 10, 9, 9, 5, 5 మార్క్స్. ఇలా ఈచ్ సబ్జెక్ట్లో మినిమం మార్క్స్తో పాటు అగ్రిగేట్గా అంటే అన్ని సబ్జెక్ట్ కలిపి మనకి 74 మార్క్స్ రావాలి. అదే ఓబీసీ వాళ్ళకి 66, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా 66, 37, 37, ఎస్సీ ఎస్టీ. సో 109. పేపర్ ఈజీనెస్ని బట్టి లేకపోతే టఫ్ని బట్టి అవి మార్క్స్ కొంచెం వేరీ అవుతాయి. ఇక్కడ పేపర్ 1, పేపర్ 2 కంపల్సరీగా అటెంప్ట్ చేయాలి. అండ్ ఈచ్ సబ్జెక్ట్లో చిన్న కట్ ఆఫ్ని క్లియర్ చేయాలి. మనకి ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది పేపర్ 1 రాశారు, వాళ్ళకి 180 మార్క్స్కి ఫర్ ఎగ్జాంపుల్ 160 మార్క్స్ వచ్చాయి అనుకుందాం పేపర్ 1లో. పేపర్ 2 రాయకపోతే ఈ 160 మార్క్స్ వాళ్ళకి ఐఐటి వస్తుంది, కానీ పేపర్ 2 రాయకపోతే వాళ్ళకి ఇవ్వరు. పాయింట్ నెంబర్ 1. రెండోది, సో మనకి మ్యాథ్స్లో ఫర్ ఎగ్జాంపుల్ 120 మార్క్స్కి ఫర్ ఎగ్జాంపుల్ 90 వచ్చాయి, బట్ కెమిస్ట్రీలో క్వాలిఫై అవ్వలేదు అనుకుందాం, సో వాళ్ళకి కూడా ఐఐటి రాదు. మినిమం కట్ ఆఫ్ క్లియర్ చేయాలి. జేఈ అడ్వాన్స్లో లాస్ట్ 7 yearsలో పర్సంటేజ్ ఏ ర్యాంక్కి ఎంత పర్సంటేజ్ రావాలి. టాప్ 1 కావాలంటే 92 కావాలి మన 2025లో. 24లో 99, 23లో 95, 22లో 87, 97, 89, 93. మీరు అప్రాక్సిమేట్గా చూడండి, 100% ఎవరికి రాలేదు ఇప్పటివరకు. సో 25 గురించి నేను మాట్లాడుతున్నాను. 77 మనకి 500 లోపు ర్యాంక్ రావాలంటే 65 ఉండాలి. 1000 లోపు అయితే 58, 2000 లోపు అయితే 51. సో ఇక్కడ నేను 10,000కి వచ్చేస్తున్నాను, 33% కనుక మార్క్స్ వస్తే సో మనకి ఐఐటీస్లో వచ్చే ఛాన్స్ ఉంది. 10,000 లోపు ర్యాంక్ వస్తుంది. ఐఎమ్ జస్ట్ స్పీకింగ్ అబౌట్ ద జనరల్ కేటగిరీ. ఇంకా ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే వాళ్ళకి ఇంకా కొంచెం తక్కువ వచ్చినా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఏ చాప్టర్స్ని చదవాలి కొంచెం, అంటే ఇక్కడ ఎలాంటి క్వశ్చన్స్ చేయాలి అంటే చాలామందికి తెలియక సో
అసలు ఎగ్జామ్ ఎలా రాయాలో తెలియక చాలామంది మార్క్స్ లూజ్ చేసుకుంటున్నారు. నేను ఈ వీడియోలో అన్నీ డిస్కస్ చేయబోతున్నాను. ఎలాంటి క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి, ఏ క్వశ్చన్స్ చేయకూడదు. మార్క్స్ వర్సెస్ ర్యాంక్ లాస్ట్ 5 ఇయర్స్లో ఇంతకుముందు ఎంత పర్సెంటేజ్ వచ్చిందో చెప్పాను. ఇప్పుడు దీంట్లో ఎన్ని మార్క్స్ వస్తాయో కూడా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మనకి ఎయిర్ 1కి 21లో 348 మార్క్స్ వచ్చాయి. సో 96.7%. అదే 22లో 314, 23లో 341, 24లో 355, 25లో 332 మార్క్స్. సో 92.2%. అదే టాప్ 500 చూడండి, 218, 192, 190, 215 అండ్ 270. అండ్ 2021లో మనకు ఐఐటి ఖరగ్పూర్ వాళ్ళు కండక్ట్ చేశారు ఎగ్జామ్. తర్వాత ఐఐటి బాంబే, ఐఐటి గౌహతి, ఐఐటి మద్రాస్, ఐఐటి కాన్పూర్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఈ ఇయర్ ఐఐటి రూర్కీ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. సో సబ్జెక్ట్ కట్ ఆఫ్ మార్క్స్ ఈచ్ ఇయర్లో ఇంతకుముందు చెప్పాను. సో దీంట్లో మనకు 21లో 6 మార్క్స్ ఈచ్ పేపర్లో, తర్వాత 22లో 5 మార్క్స్, 23లో 8 మార్క్స్, 24లో 10 మార్క్స్, 25లో 7 మార్క్స్. అగ్రిగేట్ మార్క్స్ కూడా అన్ని సబ్జెక్ట్స్ కలిపి, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్ని అగ్రిగేట్ కలిపి మనకి యావరేజ్గా ఇవి వస్తే మనం జేఈ అడ్వాన్స్ని క్వాలిఫై అయినట్టు. జేఈ మెయిన్స్లో ఎవరైతే క్లియర్ చేసిన వాళ్ళందరికీ ఎన్ఐటి సీట్స్ రావు. అందులో కొంతమందికి ఎన్నైతే సీట్స్ ఉన్నాయో కొంతమందికే వస్తాయి. అదేవిధంగా జేఈ అడ్వాన్స్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకు కూడా అందరికీ సీట్స్ రావు. ఆల్మోస్ట్ ఆల్ ఒక 50,000 మెంబర్స్ క్వాలిఫై అయితే మనకున్న సీట్స్ ఏంటంటే 18,000 సీట్స్ మాత్రమే. నెక్స్ట్ కమింగ్ టు ద పేపర్ ప్యాటర్న్. సో మనకి నేను చెప్పాను పేపర్ 1, పేపర్ 2 రెండు ఉంటాయి. మనకి దీంట్లో టోటల్ పేపర్ 1, పేపర్ 2 కలిపి 360 మార్క్స్ ఉంటాయి. సో ఈచ్ పేపర్ 180 మార్క్స్. సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి టోటల్ ఇక్కడ 96. ఇవి కొంచెం అటు ఇటు స్లైడ్గా చేంజ్ అవుతూ ఉంటాయి ఇయర్కి. సో అవర్స్ వచ్చేసి మనకి మార్నింగ్ 3 అవర్స్, ఆఫ్టర్నూన్ 3 అవర్స్, టోటల్ 6 అవర్స్. సో మనకి 3 సబ్జెక్ట్స్లో ఎగ్జామ్ ఉంటుంది, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో పేపర్ ప్యాటర్న్లో సో ఫస్ట్ పేపర్ 1 9 to 12 ఎగ్జామ్ ఉంటుంది నాన్న. సింగిల్ కరెక్ట్ ఆన్సర్స్లో 4 క్వశ్చన్స్ ఇచ్చారు. అప్రాక్సిమేట్గా మార్క్స్ ఎన్ని 3 మార్క్స్ ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ 1, టోటల్ మనకి 12 మార్క్స్ ఉన్నాయి. మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్కి +4. ఇది చాలా డేంజరస్ క్వశ్చన్స్, ఎందుకంటే దీంట్లో పార్షియల్ మార్కింగ్ ఉంటుంది. సో మల్టిపుల్ చాయిస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజిన్ చేయండి, ఏబిసిడి ఆప్షన్స్ ఉన్నాయి. మనకి ఆన్సర్స్ వచ్చేసి ఏ కరెక్ట్, బి కరెక్ట్, సి కరెక్ట్, డి రాంగ్ అనుకుందాం. సో మనం ఏబి పెట్టేసాం అనుకోండి ఎగ్జామ్లో మనకి పార్షియల్ మార్కింగ్ వస్తుంది. ఏ ఒకటి పెట్టినా పార్షియల్ మార్కింగ్ ఇస్తారు. 3 పెడితే ఫుల్ మార్క్స్ వస్తాయి. మీరు కనుక ఏ పెట్టారు అలానే డి కూడా పెట్టారనుకోండి, సో ఏదైతే రాంగ్ ఆప్షన్ పెట్టారనుకోండి నెగిటివ్ మార్కింగ్ ఎక్కువ ఉంటుంది. దీంట్లో చాలా జాగ్రత్తగా అటెంప్ట్ చేయాలి ఈ క్వశ్చన్స్. సో మనం పేపర్లో ఫస్ట్ పేపర్ 1లో సో ఫస్ట్ ఏంటంటే న్యూమరికల్ వాల్యూ క్వశ్చన్స్ చేయాలి. న్యూమరికల్ వాల్యూస్లో మనకి నెగిటివ్ మార్కింగ్ లేవు. సో పేపర్ 1లో ఫస్ట్ ఏంటంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఏవైతే న్యూమరికల్ వాల్యూ క్వశ్చన్స్ ఉన్నాయో ఆ క్వశ్చన్స్ చేయాలి. ఇక్కడ ఇంకొక స్ట్రాటజీ చెప్తున్నాను నేను. సో ఫస్ట్ పేపర్లో ఫస్ట్ ఒక 5 క్వశ్చన్స్ మాత్రమే టార్గెట్ చేయండి. 5 క్వశ్చన్స్. మ్యాథ్స్లో ఒక 5 క్వశ్చన్స్, ఫిజిక్స్లో ఒక 5 క్వశ్చన్స్, కాకపోతే కెమిస్ట్రీలో ఒక 6-7 క్వశ్చన్స్ టార్గెట్ చేయొచ్చు. ఈ క్వశ్చన్స్ టార్గెట్ చేయండి. టోటల్ పేపర్లో మనము సెలెక్ట్ చేసుకునే క్వశ్చన్స్ ఏంటంటే చాలా ఇవే సెలెక్ట్ చేసుకోవాలి. దాంట్లో ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సింది న్యూమరికల్ వాల్యూ, ఏదైతే నెగిటివ్ మార్కింగ్ లేదో. దాని తర్వాత సో మనం ఒక సింగిల్ కరెక్ట్ ఆప్షన్ క్వశ్చన్స్ అండ్ మ్యాచ్ ద లిస్ట్ అలాంటి క్వశ్చన్స్ మనం చేయాలి. తర్వాత ఇంకా టైం ఉంటే సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మెల్లమెల్లగా పెంచుకుంటూ వెళ్ళాలి. ఈ మల్టిపుల్ చాయిస్కి వచ్చేసరికి కొంచెం జాగ్రత్తగా అటెంప్ట్ చేయండి. సో పేపర్ 2లో ఎలా ఉందో చూసిన తర్వాత నేను చివర్లో ఇంకా డీటెయిల్డ్గా అనాలిసిస్ చేస్తాను. పేపర్ 2లో సింగిల్ కరెక్ట్ ఎంసీక్యూస్ మనకి 4 క్వశ్చన్స్ ఇస్తున్నారు. ఈచ్ క్వశ్చన్కి 3 మార్క్స్. ఇక్కడ -1 నెగిటివ్. మల్టిపుల్ కరెక్ట్ ఆప్షన్స్లో ఇక్కడ దీంట్లో మళ్ళీ 4 క్వశ్చన్స్ ఇస్తున్నారు. ఈచ్ క్వశ్చన్కి 4 మార్క్స్, మళ్ళీ పార్షియల్ మార్కింగ్ ఉంటుంది. ఒకటి మాత్రం మనం నెగిటివ్ పెట్టినా మనకు -2 మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. న్యూమరికల్ వాల్యూ క్వశ్చన్స్ ఇక్కడ ఎక్కువ ఇస్తున్నారు. సో న్యూమరికల్ వాల్యూ మీద మీరు పేపర్ 2లో కూడా కాన్సన్ట్రేట్ చేయండి. ఈ పేపర్ ప్యాటర్న్ అనేది కొంచెం స్లైట్గా వేరీ అవుతూ ఉంటుంది ఈచ్ ఇయర్ అండ్ ఇయర్కి. ఇది ఆల్మోస్ట్ ఆల్ ఒక 90 to 95% ఇలానే వస్తుంది. సబ్జెక్ట్ వైజ్ అనాలిసిస్కి వస్తే మనకు ఫిజిక్స్లో 11th ఒక 53%, 12th 47%. సమ్టైమ్స్ లైట్గా అటు చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఫిజిక్స్లో మనకి ఈజీగా 16% వస్తుంది.
మీడియం 41%, టఫ్ 43%. మీరు ఈజీగా మీడియం కనుక చేయగలిగితే 16+41 అప్రాక్సిమేట్గా మనకు ఒక 56%. సో మీరు ఈజీ మీడియం చేసిన జేఈ అడ్వాన్స్ ఈజీగా క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఈజీగా ఐఐటి సీట్ వచ్చే ఛాన్సెస్. ఒకసారి క్లియర్గా అనాలిసిస్ చూడండి. హైయెస్ట్ వెయిటేజ్ చాప్టర్స్ ఫిజిక్స్లో ఇవి హైయెస్ట్ వెయిటేజ్ చాప్టర్స్. హీట్ అండ్ థర్మోడైనమిక్స్, ఎలక్ట్రోస్టాటిస్టిక్స్, రొటేషనల్ మోషన్, సో రే ఆప్టిక్. నెక్స్ట్ చాప్టర్స్ కొంచెం అంటే దానికంటే వెయిటేజ్ కొంచెం తక్కువ ఉన్నాయి. సో అలా 3 టైప్స్గా కేటగిరైజ్ చేశాను, గ్రీన్, ఆరెంజ్, రెడ్. మన సబ్జెక్ట్ కెమిస్ట్రీకి వచ్చేసరికి కెమిస్ట్రీలో మనకి 11th and 12thలో 11th 31%, 12thలో 69. సో కొన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ తీసుకున్నాం అనుకోండి, ఇంటిగ్రేటెడ్గా అడుగుతున్నారు కాబట్టి 11th or 12th అని చెప్పడానికి లేదు. సో మనకి కెమిస్ట్రీలో పర్టికులర్గా ఈజీ అండ్ మీడియం, ఈజీలో 41%, మీడియం 40%. ఈజీ మీడియం కలిపితేనే మనకు అప్రాక్సిమేట్గా 81% ఉంది. ఒక టఫ్ ఒక అప్రాక్సిమేట్ 20% ఇస్తున్నారు. మీరు ఈజీ క్వశ్చన్స్ చేసిన, మీడియం లెవెల్ చేసిన, కెమిస్ట్రీ అనేది స్కోరింగ్ సబ్జెక్ట్. ఎవరైతే జేఈ అడ్వాన్స్ ప్రిపేర్ అవుతున్నారో ఇంకా 20 days ఉంది, కెమిస్ట్రీ మీద ఫోకస్ చేయండి. కొన్ని టాపిక్స్ టఫ్ ఉంటాయి, యాక్సెప్ట్ చేయండి. టఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం జేఈ అడ్వాన్స్లో ఏ క్వశ్చన్స్ను సాల్వ్ చేయాలి, ఏ క్వశ్చన్స్ని మనం వదిలేయాలి అనేది మనకి తెలియాలి. మనం బై హార్ట్ చేసి ఎగ్జామ్ రాస్తే రాదు. సో జేఈ ఎగ్జామ్లో మన కాన్సెప్చువల్ క్లారిటీ, సబ్జెక్ట్ మీద పూర్తి అవగాహన ఉండాలి, అనలైటికల్ స్కిల్స్ రావాలి, ఏ క్వశ్చన్ చేయాలి, ఏ క్వశ్చన్ వదిలేయాలి, ఏ క్వశ్చన్కి ఎంత టైం పడుతుంది, ఇవన్నీ విషయాలు మనం దృష్టిలో పెట్టుకోవాల్సి వస్తుంది. సో కెమిస్ట్రీలో మనకి హై వెయిటేజ్ చాప్టర్స్లో థర్మోడైనమిక్స్, ఎలక్ట్రోకెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, జిఓసి, రియాక్షన్ మెకానిజమ్స్, కెమికల్ అండ్ అయానిక్ ఈక్విలిబ్రియం, ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్, యాసిడ్స్, కోఆర్డినేషన్ కాంపౌండ్స్, కెమికల్ కైనెటిక్స్, కెమికల్ బాండింగ్, అమైన్స్ అండ్ నైట్రోజన్ కాంపౌండ్స్, అటామిక్ స్ట్రక్చర్, మోల్ కాన్సెప్ట్ అండ్ స్టాకియోమెట్రీ. సో ప్రతి దాంట్లో టోటల్గా ఏ ఇయర్లో ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చారో కూడా నేను క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశాను. 2021లో, 22లో, 23, 24, 25లో అండ్ రిమైనింగ్ చాప్టర్స్ కూడా ప్రతి దాంట్లో ఏ ఇయర్లో ఎన్ని క్వశ్చన్స్ వచ్చారో, టోటల్గా ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి సబ్జెక్ట్లో. సో మనకి ఇక్కడ చూడొచ్చు, థర్మోడైనమిక్స్లో టోటల్ 5 yearsలో అంటే ఎన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు, 18, 15, 15, 14, 14, 14 లైక్ దట్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. తర్వాత మ్యాథ్స్కి వస్తే 11thలో 38%, 12thలో 62% ఇస్తున్నారు. మనకి ఈజీ 10%, మీడియం 38%, టఫ్ 53%. మనకి జేఈ అడ్వాన్స్లో కొంచెం మ్యాథ్స్ అనేది బై డిఫాల్ట్ టఫ్గానే ఉంటుంది. సో దాన్ని ఎలా చేయాలో, ఏ సబ్జెక్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, ఈజీ అండ్ మీడియం ఏంటి, ఏ సబ్జెక్ట్ మీద మనం ఎక్కువ ఎంఫసైజ్ చేయాలి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో కెమిస్ట్రీ అనేది కొంచెం ఈజీగా ఉంటుంది మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్తో కంపేర్ చేస్తే, చూసాం మనం. సో వీటిలో కూడా మనకి మినిమం మార్క్స్ రావాలి. దాంతోపాటు ఒక సబ్జెక్ట్లో ఎక్కువ మార్క్స్ వచ్చాయనుకోండి, మనకు స్కోర్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. చాలామందికి కెమిస్ట్రీ అనగానే అది ఈజీ అని పక్కన పెట్టేస్తున్నారు, అది బై హార్ట్ చేయాలి అని చెప్పేసి. ఎవరైతే కెమిస్ట్రీ మీద ఫోకస్ చేస్తారో, సో నా స్టూడెంట్ ఒకతను మేహుల్ బోరెడ్, సో కెమిస్ట్రీలో 120 మార్క్స్కి 114 మార్క్స్ వచ్చాయి. కెమిస్ట్రీ మీద ఫోకస్ చేస్తే మంచి మార్క్స్, ఆల్ ఇండియా 25th ర్యాంక్ వచ్చి. సో చాలామందికి స్ట్రాటజీస్ తెలియక ఒకటే సబ్జెక్ట్ చదువుతూ అలానే వెళ్తున్నారు. సో అందుకోసమని నేను మాట్లాడట్లేదు, డేటా మాట్లాడుతుంది. హై వెయిటేజ్ చాప్టర్ మనకు డెఫినైట్ అండ్ ఇండిఫినైట్ ఇంటిగ్రేషన్స్, ఈ చాప్టర్స్ పైన మీరు ఫోకస్ చేయండి. సో మ్యాథ్స్లో మళ్ళీ సమరైజ్ చేసి, ఆ టేబుల్ నుంచి కూడా మళ్ళీ సమరైజ్ చేసి, సో మ్యాథ్స్లో ఓన్లీ ఒక 10 చాప్టర్స్ మీకు ఒక 40 మార్క్స్ టార్గెట్ చేయాలనుకుంటే, సో ఈ చాప్టర్స్ మీద కొంచెం ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, సో టార్గెట్ 40 మార్క్స్. సార్ మేము మొత్తం చదువుతామంటే చదవండి, నేను ఎవరైతే అవగాహన లేదో వాళ్ళ కోసం ఈ షార్ట్ లిస్ట్ చేశాను. ఫిజిక్స్లో 10 చాప్టర్స్, ఎలక్ట్రోస్టాటిస్టిక్స్, మోడర్న్ ఫిజిక్స్, థర్మోడైనమిక్స్, ఎస్హెచ్ఎం, వేవ్స్ అండ్ లైక్ దట్. సో ఫస్ట్ 3 మీడియం అండ్ టఫ్. కెమిస్ట్రీ జనరల్గా ఆర్గానిక్ కెమిస్ట్రీ టోటల్ చేయాల్సి వస్తుంది. ఫిజికల్ కెమిస్ట్రీలో ఈ టాపిక్స్ మీద మెయిన్గా ఫోకస్ చేయండి. ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.